అందరికీ నమస్కారం అండి. నేను మీ సాయి. ఈరోజు మీ అందరికీ కూడా నేను గాణగాపురంలోని భీమా అమరజా నది సంగమం చూపించడానికి ఈ వీడియో చేశాను. చూడండి చాలా బావుంది. అంటే అందరూ గాణగాపూర్‌లోని భీమా అమరజా నది సంగమం చాలా మంది చూసే ఉంటారు. కానీ చాలా తక్కువ మంది పౌర్ణమి రోజున వెళ్తారు. ఎందుకంటే ఆ రోజు చాలా క్రౌడ్ ఉంటుంది. పౌర్ణమి అమావాస్య రోజు. కానీ నేను పౌర్ణమి రోజు సాయంత్రం మీకు ఈ దృశ్యం చూపించడం కోసం సాయంత్రం అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి నేను ఈ వీడియో చేశానండి. అంటే చూడండి పైన ఆకాశంలోని చంద్రుడు ఆయన నీడ కిందన భీమా అమరజా నది సంగమంలో కనబడుతుంది. అంటే పైన ఒక చంద్రుడు, కిందన ఒక చంద్రుడు ఉన్నట్టు ఉంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉందండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి వీడియో చేసుండరు. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. ఇది భీమా అమరజా నది సంగమం అండి. అలా అసలు ఖాళీయే ఉండదండి మీకు. మామూలు రోజుల్లోనే ఖాళీ ఉండదంటే ఇంక పౌర్ణమి రోజు, అమావాస్య రోజైతే ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. అష్టతీర్థం చేయడానికొస్తారు ఇక్కడికి. అనుకోకుండా నా అదృష్టం నేను ఈ వీడియో తీయగలిగాను. ఈ ఏదైతే భీమా అమరజా నది సంగమం ఉందో దాని పక్కనే చదువుకోవడానికి పారాయణం హాల్ ఉందండి. అక్కడే ఔదుంబర వృక్షం ఉంది. ఆ వృక్షంలోనే దత్తాత్రేయ స్వామి రోజు అక్కడ ఉంటారు. అక్కడికొస్తుంటానని చెప్పారు. ఈ వీడియో అందరూ చూడండి. ఖచ్చితంగా నచ్చుతుందండి. పౌర్ణమి రోజు భీమా అమరజా నది సంగమం దృశ్యం. అసలు గంగాపురమే చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అండి. అష్టతీర్థాలు చేస్తే ఎటువంటి కష్టాలైనా పోతాయంటారు. నేను చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. థాంక్ యూ సో మచ్. మీ సాయి.